హాయ్ ఫ్రెండ్స్, రైతు భరోసా డబ్బుల్ని సంక్రాంతి వరకు ఇవ్వటాని కోసం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వ భూమిని బ్యాంకులో తనఖా పెట్టి 10,000 కోట్ల నిధులను సమకూర్చుకునేటటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలియటం జరుగుతుంది. దాదాపుగా ఈ ప్రాసెస్ అయితే సక్సెస్ అయినట్టుగా, విజయవంతమైనట్టుగా బ్యాంకులు తనఖా పెట్టి 10,000 కోట్ల అప్పు ఇవ్వటాని కోసం ఓకే చెప్పినట్టుగా మనకైతే తెలియటం జరుగుతుంది. సో ఇక్కడ విషయం ఏంటి అనంటే, మొన్న చూసుకున్నట్లయితే కోర్టు సెంట్రల్ గవర్నమెంట్కు ఒక విషయాన్ని అయితే సూచించడం జరిగింది. ఫ్రీలు ప్రజలకు అలవాటు చేస్తూ ప్రజల్ని సోమరిపోతులను చేస్తున్నారు. ఫ్రీలు అప్పులు తెచ్చి ఫ్రీ పథకాలు పెట్టే బదులు ప్రజలకే ఉపాధి అవకాశాలు కల్పించినట్లయితే వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా వాళ్ళు సమకూర్చుకుంటారు కదా అని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు అయితే ఆదేశించడం జరిగింది. సో ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం చూసుకున్నట్లయితే రైతు భరోసా డబ్బులు ఇవ్వడానికి కోసం అని చెప్పేసి ప్రభుత్వానికి దగ్గర నిధులు లేకున్నా, ప్రభుత్వానికి స్తోమతకు మించి హామీలను ఇచ్చి, నెరవేరలేనటువంటి హామీలను ఇచ్చి వాటిని నెరవేర్చలేక ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి భూములను బ్యాంకులలో తనఖా పెట్టి ఆ డబ్బు ద్వారా ఈ యొక్క ఫ్రీ పథకాలను అమలు చేసేటటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది అని చెప్పేసి చాలామంది అయితే అనుకోవటం జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళకు మించినటువంటి బడ్జెట్కు మించినటువంటి ఫ్రీ ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలకు హామీలను ఇచ్చి వాటిని నెరవేర్చలేక తనఖాలు పెట్టి మరి ఈ స్కీమ్లను అమలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇది చాలా వరకు అయితే ప్రజలకు నష్టమే జరుగుతుంది తప్ప లాభం అయితే ఏం జరగదు అని చెప్పేసి చాలామంది అయితే అభిప్రాయపడటం జరుగుతుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.